భారతీయ రీటైల్ ప్రపంచంలో డీమార్ట్ అనేది ఒక పేరు కాదు, అదొక శకం. కాని ఒకప్పుడు అజేయంగా కనిపించిన ఈ కోట ఇప్పుడు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. మరి డీమార్ట్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలదా లేదా? ఈ విశ్లేషణలో చూద్దాం. 2 దశాబ్దాలకు పైగా ఇండియాలో వాల్యూ రీటైల్ అంటే ఎలా ఉండాలో డీమార్ట్ ఒక రూల్ బుక్ రాసిందనమాట. వాళ్ల క్రమశిక్షణ, స్థిరమైన పనితీరుతో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించుకుంది. 2026 నాటికి డీమార్ట్ మార్కెట్ విలువ అక్షరాలా 2.5 లక్షల కోట్లు. ఊహించండి ఎంత పెద్ద నంబరో. ఈ అపారమైన విజయానికి పునాది ఏంటంటే వాళ్ల ఖచ్చితమైన ప్రణాళిక, అద్భుతమైన అమలు. అయితే అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఇంత పటిష్టంగా ఉన్న ఈ కోట అకస్మాత్తుగా ఎందుకు ముట్టడికి గురవుతోంది? ఇదే మనం ఇప్పుడు శోధించబోయే అసలు ప్రశ్న. సరే, మొదటి భాగం చూద్దాం. రీటైల్ దిగ్గజం ఇప్పుడు ఒక కీలకమైన సంధి దశలో ఉంది. ముఖ్యంగా 2026 సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ కోటలు పగుళ్లు మెల్లగా కనిపించడం మొదలయ్యాయి. ఉదాహరణకి సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటే పాత స్టోర్ల అమ్మకాల వృద్ధి గత 5 క్వార్టర్లలో ఎప్పుడూ లేనంత తక్కువగా జస్ట్ 5.6% పడిపోయింది. ఇటీవల లాభాలు పెరిగినట్టు కనిపించినా అది కేవలం ఒక్కసారికే పరిమితం. దీనికి తోడు కంపెనీని నడిపించిన లెజెండరీ సీఈఓ వెళ్లిపోగా కొత్త పోటీదారులు చాలా దూకుడుగా మార్కెట్ని మార్చేస్తున్నారు. అసలీ ముప్పుల గురించి మాట్లాడే ముందు డీమార్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆ అన్బీటబుల్ మోడల్ ఏంటో అర్థం చేసుకుందాం. అదే రెండవ భాగం, డీమార్ట్ యొక్క అభేద్యమైన ఆగట్ట విశ్లేషణ. ఇది డీమార్ట్ విజయ రహస్యం. దీన్నే వెలాసిటీ లూప్ అంటారు. ఇది ఒక అద్భుతమైన చక్రం లాంటిది. ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. చూడండి, మొదట రోజూ తక్కువ ధరలు. దానివల్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. అమ్మకాలు పెరగడంతో సరుకులు స్టోర్లో ఎక్కువ కాలం ఉండవు, ఫాస్ట్గా అమ్ముడైపోతాయి. దీనివల్ల డబ్బు చాలా వేగంగా చేతికొస్తుంది. ఆ వచ్చిన డబ్బుతో సరఫరాదారులకు వెంటనే చెల్లింపులు చేసేస్తారు. దాంతో వాళ్లు డీమార్ట్కి ఇంకా మంచి ధరలకు సరుకులిస్తారు. చూసారా, ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ లూప్ వెనక ఉన్న అసలైన మంత్రం ఇదే, ఈడీఎల్సీ, ఈడీఎల్పీ అంటే ఎవ్రీడే లో కాస్ట్, ఎవ్రీడే లో ప్రైస్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ఆపరేషన్స్లో ఖర్చులు తగ్గించుకుంటారు కదా, ఆ మిగిలిన డబ్బుని లాభంగా ఉంచుకోకుండా డైరెక్ట్గా కస్టమర్కి తక్కువ ధరల రూపంలో ఇచ్చేస్తారు. ఇది కేవలం ఒక వ్యాపార వ్యూహం కాదు, అది వాళ్ల సిద్ధాంతం. ఈ కోటకి 3 బలమైన స్తంభాలున్నాయి. మొదటిది అసెట్ ఓనర్షిప్, అంటే అద్దెకు కాకుండా సొంతంగా స్టోర్లు కట్టడం. రెండోది ర్యాపిడ్ వెండార్ పేమెంట్స్, సరఫరాదారులకు కేవలం 7-10 రోజుల్లోనే డబ్బులు చెల్లించేసి వాళ్ల దగ్గర నుంచి డిస్కౌంట్లు, మంచి సరుకు పొందుతారు. మూడోది క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్, దేశమంతా ఒకేసారి కాకుండా ఒకే ప్రాంతంపై ఫోకస్ పెట్టి అక్కడ పట్టు సాధించడం. ఈ వ్యూహాలే డీమార్ట్కి ఒక రక్షణ కవచంలా మారాయి. సరే, ఇంత స్ట్రాంగ్ మోడల్ ఉన్నా ఇప్పుడు కొత్త ముప్పులు ఎదురవుతున్నాయి. రీటైల్ యుద్ధక్షేత్రం పూర్తిగా మారిపోయింది. అదెలాగో మూడో భాగంలో చూద్దాం. ఇక్కడ 2 పెద్ద శక్తులు ఢీకుంటున్నాయి. డీమార్ట్ ఒక స్నైపర్ లాంటిదైతే రిలయన్స్ రీటైల్ ఒక కార్పెట్ బాంబర్. అంటే ఏంటే, డీమార్ట్ ఒక ఏరియాని టార్గెట్ చేసి అక్కడ లాభదాయకంగా ఎదిగితే, రిలయన్స్ మాత్రం డబ్బుతో, జియో పవర్తో దేశమంతా ఒకేసారి విస్తరిస్తుంది. ఇద్దరి ఆటతీరు, బలాలు పూర్తిగా వేరు. ఇక రెండో ముప్పు ఇంకా పెద్దది, క్విక్ కామర్స్. ఇది కన్వీనియన్స్ కోసం జరిగే యుద్ధం. చూడండి, మనం నెలవారీ సరుకుల కోసం డీమార్ట్కెళ్తాం, దాన్ని స్టాకప్ అంటారు. కాని మధ్యలో అప్పుడుకప్పుడు పాలు, పెరుగు కావాలంటే అక్కడే ఈ బ్లింకిట్, జెప్టో లాంటివి రంగంలోకొస్తాయి. దీన్నే టాపప్ షాపింగ్ అంటారు. ఈ చిన్న చిన్న కొనుగోళ్లను క్విక్ కామర్స్ లాగేసుకోవడం డీమార్ట్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. డీమార్ట్ వృద్ధి వేగం తగ్గుతోంది. చూడండి, 10 ఏళ్ల క్రితం వాళ్ల సేల్స్ గ్రోత్ ఏకంగా 25% ఉండేది. 5 ఏళ్ల క్రితం అది 19%కి వచ్చింది. మరి ఇప్పుడు గడిచిన ఏడాదిలో కేవలం 15%. అంటే ఆ పాత జోరు ఇప్పుడు లేదు, కంపెనీ మెచ్యూరిటీ దశకు వస్తోందన్నమాట. సరిగ్గా ఇలాంటి టైంలోనే కంపెనీలో ఒక పెద్ద మార్పు జరిగింది. కొత్త కెప్టెన్ వచ్చారు. మరి ఈ నాయకత్వ మార్పు మనకేం చెప్తోంది? 4వ భాగంలో దీని గురించి తెలుసుకుందాం. ఇది మామూలు మార్పు కాదు. వెళ్తున్న
సీఈఓ నెవిల్ నొరోన్హా ఒక ఆపరేషన్స్ జీనియస్. ఆయన ఫోకస్ అంతా స్టోర్ల నిర్వహణపైనే. కానీ కొత్తగా వచ్చిన అన్షుల్ అసావా బ్యాక్గ్రౌండ్ వేరు. ఆయనొక బ్రాండింగ్, డిజిటల్ ఎక్స్పర్ట్. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? డీమార్ట్ ఇప్పుడు తన ఫోకస్ని మారుస్తోందని, తర్వాతి గ్రోత్ కోసం సిద్ధమవుతోందని. సరే, ఇవన్నీ చూశాక అసలు ప్రశ్నకు వద్దాం. ఈ కోట భవిష్యత్తు ఏంటి? ఈ కొత్త ప్రపంచానికి డీమార్ట్ తనంతాను మార్చుకోగలదా? అదే మన 5వ చివరి భాగం. ఈ నంబర్లు చూడండి. Q3 ఫైనాన్షియల్స్ పైకి చూస్తే అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, మార్జినులు కూడా మెరుగయ్యాయి. కానీ అసలు కథ ఈ నంబర్ల వెనుక ఉంది. ఈ లెక్కలు చూసి అంతా బాగుందననుకుంటే పొరపాటే. ఇదే విషయాన్ని ఒక రీసెర్చ్ రిపోర్ట్ చాలా చక్కగా చెప్పింది. వాళ్ళేమంటున్నారంటే, కంపెనీ ఇప్పుడు మెచ్యూర్ కాంపౌండింగ్ దశలోకి వెడుతోంది. అంటే ఇకపై గ్రోత్ 15-18% మధ్య స్థిరంగా ఉంటుందని అంచనా. ఆ పాత 25-30% గ్రోత్ రోజులు అయిపోయినట్టే. సో ఫైనల్గా చూస్తే సమీకరణం ఇలా ఉంది. ఒకవైపు డీమార్ట్ బలాలు, అవేంటంటే మార్కెట్లోనే అత్యంత తక్కువ ఖర్చుతో పనిచేయడం, అసలు అప్పులే లేని బ్యాలెన్స్ షీట్, కొత్త నాయకత్వంపై ఉన్న ఆశ. కాని మరోవైపు రిస్కులు కూడా ఉన్నాయి. గ్రోత్ నెమ్మదించడం, క్విక్ కామర్స్ రూపంలో వస్తున్న ముప్పు, ఇంకా స్టాక్ ధర చాలా ఎక్కువగా ఉండటం. అందుకే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: డీమార్ట్ భవిష్యత్తు తన పాత కోటను కాపాడుకోవడంలో ఉందా, లేక ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా పూర్తిగా కొత్త కోటను నిర్మించడంలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.